మరోసారి క్రెడిట్ చోర్గా మారిపోయారు సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ హయాంలో మంజూరై పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశం అంటూ హడావిడి చేస్తున్నారాయన. 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు అంటూ అన్నమయ్య జిల్లాలో హంగామా చేస్తున్నారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారులను పక్కన కూర్చోబెట్టుకుని తానే ఇళ్లు మంజూరు చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే 2022లో మంజూరై 2023లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అయితే ఇప్పుడు తానే ఆ ఇళ్లను ఇచ్చినట్లుగా చంద్రబాబు బిల్డప్ కొట్టుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఈ భాగోతానికి చంద్రబాబు తెరతీశారు. దేవగుడిపల్లికి చెందిన ఎస్ ముంతాజ్ బేగంకు వైఎస్ జగన్ హయాంలో 2021-22లో ఇల్లు మంజూరైంది. 2022 మే 9న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఇంటి నిర్మాణ నగదు జమ అయింది. జూన్ 2023కి రూఫ్ లెవెల్కి ఇంటి నిర్మాణం వచ్చింది. ఇక ఇదే దేవగుడిపల్లికి చెందిన ఎం హేమలతకు 2022 జూలై 9న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో నగదు జమ అయింది. వైఎస్ జగన్ హయాంలోనే 2024 మార్చి వరకు రూఫ్ లెవెల్కి ఇంటి నిర్మాణం వచ్చింది. అయినా తానే వీళ్ళందరికీ ఇళ్లు మంజూరు చేసినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కూటమి సర్కారు వచ్చాక సెంటు స్థలం, ఒక్క ఇల్లు కూడా ఇవ్వని సీఎం చంద్రబాబు ఇప్పుడు గృహప్రవేశాలంటూ హడావిడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ లబ్ధిదారులు మాట్లాడబోతున్నారు. నిజంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 18,61,772 ఇంటి స్థలాలను మంజూరు చేయడం జరిగింది. ఇవాళ ఈ నియోజకవర్గానికి వస్తే 17,093 ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 67,093 ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. లబ్ధి పొందినటువంటి మహిళామూర్తులు ఇవాళ ప్రసంగిస్తున్నారు. వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తారు. सबको सलाम अलैकुम. मेरा नाम मुमताज़ है. मेरे मर्द का नाम है मोहम्मद शरीफ है. मुझे पहले 12 सालों से यहाँ को घर नहीं है. सार की वजह से मुझे घर आया. 12 सालों से शादी करने से मुझे घर नहीं था. నమస్కారం సార్, నా పేరు అంజనమ్మ, నా భర్త పేరు నాగయ్య. నా భర్త ఆటో తోలుతాడు. నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు సార్. గత కొన్ని రోజులుగా ఎంతో కష్టపడుతున్నాం మేము ఇల్లు కట్టుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు సార్ మంజూరు చేసిన దానికి మేము నా సొంత కల సార్ ఇల్లు కట్టుకోవడానికి. మన ఏరియాకి వచ్చి మనకు ప్రతి ఒక్కటి చెప్పగలుగుతున్నాడు. ఏమేమి పరిస్థితులన్నీ చెప్తున్నాడు. చాలా అదృష్టము. మాకు కూడా ఇల్లు లేదు సార్, వేసిన డబ్బులు అది దాంతో కట్టుకోగలిగినాము. చూశారుగా, ఇది చంద్రబాబు నిర్వాకం. వైఎస్ జగన్ హయాంలోనే మంజూరైన ఇళ్లకు ఇప్పుడు తానే ఇచ్చినట్లుగా లబ్ధిదారులతో చెప్పించుకోవడం చంద్రబాబే క్రెడిట్ చోరీకి నిదర్శనంగా నిలుస్తోంది. ఏమాత్రం జంకు బంకు లేకుండా చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.